తుంగభద్ర భయపెడుతోంది. మొన్ననే ఒక గేటు కొట్టుకుపోయిన తర్వాత నాయుడు గారు ప్లాన్ చేశారు, ఒక గేటు పెట్టారు అనుకుని ఆ రోజున మాట్లాడుకున్నాం, బాగా ప్రచారం కూడా జరిగింది. తీరా చూస్తే నిపుణుల కమిటీ రెండు కీలకమైనటువంటి అంశాలని తేల్చింది. ఒకటి, ఇప్పుడున్నటువంటి గేట్లన్నీ మార్చాల్సి ఉంటుంది. 30 ఏళ్ల అంటే ఆల్రెడీ వాటి ఎక్స్పైర్ అయిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. అంతకు మించి ఇప్పుడు వాటిని అంచనా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. మొత్తం గేట్లు మార్చాలని అదే ఒక భారం అనుకుంటే ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. అక్కడ బోటింగ్ కోసం అని చెప్పేసి కాలువలు తవ్వి ఆ పక్కన ఒక సరస్సు ఏర్పాటు చేశారట. ఇప్పుడు కాలువలు లీక్ అయ్యి అక్కడ చాలా పెద్ద గొయ్యి ఏర్పడిందట. దాని కారణంగా బ్యారేజీ ఉనికికే ప్రమాదం అన్నటువంటిది తేల్చారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. తుంగభద్రతో మనకున్నటువంటి అనుబంధం ఏంటంటే అక్కడ కనుక బ్యారేజీకి ఏదైనా నీళ్లు కొడితే మనకున్న శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ మళ్ళీ ఇప్పుడున్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం వణుకుతుంది, అల్లాడిపోతుంది. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అంచనా వేయాలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనకు కూడా ఉంది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ ఉంది కర్ణాటకలో, కానీ అక్కడ నీళ్లు తేడా వస్తే కొట్టేది మనకే.